నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లులు వెదజల్లుతున్న కాలుష్యంపై ఎట్టకేలకు సంబంధిత శాఖల అధికారులు స్పందించారు. ఆయా రైస్ మిల్లులో విస్తృతంగా తనిఖీలు చేశారు. ముఖ్యంగా యాద్గార్పల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా వెలిసిన రైస్ మిల్లుల కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. రైస్ మిల్లుల కాలుష్యంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన యాదగిరిపల్లి గ్రామానికి చెందిన గువ్వల సైదులు మీడియాతో మాట్లాడుతూ నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ పరిధిలో 2-3 రైస్ మిల్లుల వరకే పర్మిషన్ ఇవ్వాల్సి ఉండగా తమ గ్రామం చుట్టూ 28 రైస్ మిల్లులు నడుస్తున్నాయని తెలిపారు. అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో తెలపాలన్నారు. ప్రస్తుతం తనిఖీలు జరిపిన అధికారులు తప్పుడు నివేదిక ఇస్తే మళ్లీ మానవ హక్కుల కమిషన్ను ఆధారాలతో సహా ఆశ్రయిస్తామన్నారు. గ్రామ పంచాయతీలో ఒక 2 రైస్ మిల్లులు 3 రైస్ మిల్లులు పర్మిషన్లు ఇచ్చి ఏదో ఉండాల్సిన పరిస్థితుల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తదుపరి అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇస్తూ 25 రైస్ మిల్లులు 3 సాల్వెంట్కు పర్మిషన్లు ఇచ్చి అధిక వాయు కాలుష్యం నీటి కాలుష్యం కారకులు అవుతున్నారు. దీనివల్ల గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. దీని మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ గారికి కంప్లైంట్ చేయగా వాళ్ళు స్పందించి జిల్లా కలెక్టర్కు ఇవ్వగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 4 బృందాలుగా ఏర్పడి 28 రైసు మిల్లుల మీద తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తదనంతరం తప్పుడు నివేదిక ఏమైనా ఇస్తే మళ్ళా జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారి గారికి తెలియపరుస్తామని 33% చెట్లు నాటాలని, చుట్టూ 2 మీటర్ల ఎడల్పుతో కూడిన ఎత్తైన చెట్లు పెట్టాలని, మరియు అదనపు బాయిలర్లు అదనపు డ్రైయర్లు వేసిన వాటిని తొలగించి పొల్యూషన్ రాకుండా పొల్యూషన్ నామ్స్ ప్రకారంగా